guys, welcome back to our channel Lifestyle Vlogs of MGM. ఈ రోజు వీడియోలో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ నేను చేసిన కొన్ని వర్క్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ రోజు నా డే అయితే మార్నింగ్ 6:45 కి స్టార్ట్ అయింది. డైలీ ఇదే టైంకి అయితే లేవను. బిఫోర్ నైట్ నేను పడుకునే టైంని బట్టి నా వేకప్ టైం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ రోజు అయితే 6:45 కి మెలకు వచ్చింది. ఇంట్లో కిడ్స్ ఉంటే వాళ్ళకన్నా ముందు మనం లేచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసామంటే ఆ మార్నింగ్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళతో పాటే మనం లేచామంటే ఇంకా ఆ డే అంతా కూడా హెక్టిక్గా అయిపోద్ది అనమాట. ఒక పక్కన అరుపులు ఏడుపులు మామూలుగా ఉంటుంది. అసలు అదంతా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అందుకనే వాళ్ళకన్నా ముందుగా లేవడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇంకా మా నితిన్ చెప్పనవసరం లేదు, లేచిన వెంటనే వాడికి ఫుడ్ ఏదో ఒకటి రెడీగా ఉండాలి. అంటే స్టమక్లోకి ఏదో ఒకటి వెళ్ళిపోవాలి, లేకపోతే ఇంకా ఏడుస్తూనే ఉంటాడు. వన్స్ వాడి టమ్మీ ఫుల్ అయిందంటే ఇంకా ఎవరిని పట్టించుకోడు, బాగా ఆడుకుంటాడు. అందుకని వాడి కోసం అని చెప్పేసి నేను మార్నింగ్ త్వరగా లేవడానికి అయితే ట్రై చేస్తాను. నిజం చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి ఇంట్లో, అప్పుడే మనం టైంకి ఫుడ్ ప్రిపేర్ చేస్తాము. ఇంకా మన లేజినెస్ తగ్గుతుంది, యాక్టివ్గా కూడా ఉంటాము. ఇంతకీ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నామంటే దీని నేమ్ తెలియదు కానీ మేమైతే ఓట్స్ పాయసం అంటాము. దీనికి జస్ట్ 3 ఇంగ్రీడియంట్సే కావాలి. చాలా సింపుల్ అండ్ హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ ఇది. సో ఆ 3 ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పాలు, ఓట్స్ ఇంకా జాగరీ అనమాట. ఫస్ట్ అయితే పాలు తీసుకోవాలి. పాలు తీసుకొని ఫస్ట్ వాటిని బాయిల్ చేసుకోవాలన్నమాట. నేనైతే సగం పాలు సగం నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఓన్లీ మిల్క్ అయినా తీసుకోవచ్చు. సో దట్ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. కాకపోతే నా దగ్గర ఎక్కువ మిల్క్ లేవని చెప్పేసి అలా తీసుకున్నాను. ఇంకా అందులోకి నేను 4 గ్లాసెస్ ఆఫ్ రోల్డ్ ఓట్స్ ఇంకా 2 గ్లాసెస్ ఆఫ్ ఇన్స్టంట్ ఓట్స్ అయితే తీసుకున్నాను. మొత్తం రోల్డ్ ఓట్స్ అయినా వేసుకోవచ్చు, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. బట్ మొత్తం ఇన్స్టంట్ ఓట్స్ అయితే అస్సలు వేయకండి, టేస్ట్ అస్సలు బాగుండదు, మీరు తినలేరు కూడా. ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా పెద్దగా ఏమీ ఉండదు. సో బెటర్ రోల్డ్ ఓట్స్ వేసుకోవడమే బెటర్. ఇన్స్టంట్ ఓట్స్ నేను ఎందుకు వేసానంటే లాస్ట్ టైం ఎక్కువగా కొని పెట్టుకున్నాను అనమాట. అవి వేస్ట్ అయిపోతాయని చెప్పేసి ఇలా మిక్సింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా ఫైనల్లీ జాగరీ అయితే వెయ్యాలి. ఇన్స్టంట్ ఓట్స్ త్వరగా కుక్ అయిపోతాయి, బట్ రోల్డ్ ఓట్స్ కొంచెం టైం పడుతుంది కుక్ అవ్వడానికి. ఫైనల్ కన్సిస్టెన్సీ అయితే ఇట్లా ఉంటుంది. మీకు ఇంకా అర్థం కాలేదు అంటే కామెంట్ చేయండి, ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఇంకా నా దగ్గర క్లిప్పింగ్స్ లేవు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మా ఫ్యామిలీ అంతా ఈ రెసిపీ చాలా ఇష్టంగా తింటాము. మా నితిన్ 1 year బిలో ఉన్నప్పుడు సరిగ్గా తినేవాడు కదా, అప్పుడు అనుకునేదాన్ని నేను వీడొక్కడ తింటే అయిపోతుంది కదా, ఎప్పుడైనా చేసుకోవచ్చు, మళ్ళీ వీడికి సపరేట్గా ఏం చేయాలి అని అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు వాడు కూడా తింటున్నాడు, చాలా హ్యాపీ నేను. ఇంకెప్పుడైనా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. ఈరోజు నేను ప్రిపేర్ చేసిన క్వాంటిటీ అయితే మాకు కరెక్ట్గా సరిపోయింది, అస్సలు మిగలలేదు. ఎప్పుడన్నా స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతాము. తిన్న తర్వాత పిల్లలిద్దరికీ స్నానం చేయించి రెడీ చేసి బయటికి తీసుకొచ్చాను. ఇంకా మా నితిన్ని ఉయ్యాల్లో వేసి ఊపితే వాడు స్లోలీ అందులోనే నిద్రపోతాడు. వాడు అలా నిద్రలోకి జారుకునే క్యూట్ మూమెంట్ చూడడానికి ఎంత బాగా అనిపిస్తుందో. నేను అప్పుడప్పుడు ఫీడింగ్ ఇచ్చి కూడా పడుకోబెడుతుంటాను. బట్ దానికన్నా ఇట్లా ఫ్రెష్ ఎయిర్కి బయటికి తీసుకొచ్చి ఇట్లా ఉయ్యాల్లో వేసి ఊపడమే బెటర్. అప్పుడప్పుడు కొంచెం ఫ్యాన్కి రెస్ట్ ఇచ్చినట్లు ఉంటుంది కదా. మేము ఇంట్లో ఉంటే మా బెడ్రూమ్లో కంపల్సరీ ఫ్యాన్ అయితే ఆన్లో ఉండాల్సిందే, ఎండలు మామూలుగా లేవు కదా. అందుకని అప్పుడప్పుడు ఫ్యాన్కి రెస్ట్ ఇచ్చేకి బయటికి అయితే వస్తూ ఉంటాం మేము. నేను ఉయ్యాల ఊపుతున్నంతసేపు గీతు బయటే ఉండి ఆడుకునింది. ఇప్పుడు తనకి హాలిడేస్ కదా, డైలీ 1 hour అలా రైటింగ్ ప్రాక్టీస్ చేయిస్తున్నాను తనతో. మ్యాక్సిమం ఈ టైంలోనే చేయిస్తా, ఎందుకంటే నితిన్ ఈ టైంలోనే కాబట్టి పడుకునేది, ఇంకా ఫుల్ ఫోకస్ గీతు మీద పెట్టచ్చు అని చెప్పేసి. ఇప్పుడు గీతుది నర్సరీ కంప్లీట్ అయింది. ఈ నర్సరీలో తను ఆల్ఫాబెట్స్ A to Z అయితే నేర్చుకునింది, 1 to 20 నెంబర్స్ నేర్చుకునింది. ఇంకా అవే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. దేనికైనా ఇవే బేసిక్స్ కదా, సో ఈ బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే ఫర్దర్ ఈజీగా ఉంటుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా గుర్తుంటాయి. అందుకే డైలీ 1 hour అయినా కూర్చోబెట్టి రాయిస్తాను. వీటితో పాటు ఎక్స్ట్రాగా గీతుకి హాలిడేస్లో నేను తెలుగు నేర్పిద్దాం అనుకుంటున్నాను. వీళ్ళకి ఇంకా తెలుగు స్టార్ట్ చేయలేదు. సో డైలీ 1 letter నేర్చుకున్న ఈ హాలిడేస్ కంప్లీట్ అయ్యేసరికి ఎంతో కొంత నేర్చుకుంటుంది కదా అని చెప్పేసి. ఎలాగో ఇంట్లో ఖాళీగా ఉండేది, స్క్రీన్ టైం ఇవ్వకుండా అప్పుడప్పుడు ఇట్లా కూర్చోబెట్టి రాయిస్తే వాళ్ళకు పేషెన్సీ ఫోకస్ ఇంప్రూవ్ అవుతాయి, ఇంకా సిట్టింగ్ టాలరెన్స్ కూడా పెరుగుతుంది అని చెప్పేసి. ఇప్పుడున్న కిడ్స్కి అసలు ఇలా కూర్చొని రాయడానికి పేషెన్సీ ఉండట్లేదు. మా గీతు కూడా ఇంకా నా భయం ఉంది కాబట్టి కూర్చొని రాస్తుంది, లేకపోతే మా గీతు కూడా రాయదు. కొద్దిసేపు రాసిన తర్వాత అమ్మ ఇంకా రాయననేసి అంటుంది. స్టార్టింగ్ ఆ లెటర్ రాయడానికి చాలా ఇబ్బంది పడింది, ఇంకా తర్వాత బాగానే రాసిందనమాట. నేను అనుకున్నాను ఈ ఆనే రాయలేకపోతుంది, ఇంకా ఫర్దర్ ఇంకా కొంచెం కష్టంగా ఉంటాయి కదా లెటర్స్, రాస్తుందో లేదో అనుకున్నాను. కానీ ఆ లెటర్ రాయడానికి కొంచెం టైం తీసుకునింది, రిమైనింగ్ ఫాస్ట్గానే నేర్చేసుకునింది. రూ కూడా రాయడానికి కొంచెం కష్టపడింది. ఇదేంటి 11 12 14 19 15 17 14 13 నెక్స్ట్ 13 రాయ్. 30 అంటే 1 పక్కన 0 పెట్టాలా?
ఒక 0 పెడితే ఎంత అవుతుంది? 13 అవుతుందా? మళ్ళీ 1 పక్కన ఎంత పెట్టాలా? 13 అంటే ఎంత చెప్పు తెలీదా మరి నాకు చెప్పినావు కదా 12, 13, 14 అని అన్నీ చెప్పినావు కదా. 13 రాయి చూద్దాం. 1 పక్కన 3. మా గీతుకి ఫస్ట్ నుంచి నెంబర్స్ కన్నా ఆల్ఫాబెట్స్ మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్. సో అవి త్వరగా నేర్చేసుకునింది. ఎక్కడ అడిగినా రాస్తుంది, చెప్తుంది. బట్ నెంబర్స్ అంత ఇంట్రెస్ట్ లేదు. 1 to 10 నెంబర్స్ అయితే రాస్తుంది, కానీ 11 to 20 కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. కానీ నాది మా ఆయనది మొబైల్ నెంబర్ ఎప్పుడు అడిగినా రాస్తుంది, చెప్తుంది. కొన్నిసార్లు తను ఏదైనా నేర్చుకోవడం లేట్ అవ్వచ్చు, కానీ వన్స్ నేర్చుకున్నదంటే ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుంటుంది. పిల్లలు ఏదైనా కొత్తగా నేర్చుకున్నప్పుడు వాళ్ళకన్నా యాజ్ ఏ పేరెంట్స్గా మనమే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఇంట్లో పిల్లలు ఉన్నా కూడా మన డైలీ లైఫ్లో మనం కొన్ని హ్యాబిట్స్ ఇంక్లూడ్ చేసుకోవడం వలన మన ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది. అందులో ఈ క్లాత్స్ అరేంజ్ చేయడం ఒకటి. నేను ఎప్పుడు వాష్ చేసిన క్లాత్స్ అప్పుడే ఫోల్డింగ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫోల్డింగ్స్ ఎప్పుడు నీట్గానే ఉంటాయి. కాకపోతే మనం ఎప్పుడైనా హడావిడిగా రెడీ అవ్వాల్సి వచ్చినప్పుడు బట్టలు తీస్తాం కదా, అప్పుడు కొంచెం అటు ఇటు అవ్వచ్చు. ఇంకా వాటిని జస్ట్ ఒక 10 to 15 minutes అలా టైం తీసుకొని నీట్గా సెట్ చేసుకున్నామంటే బట్టలు ఎప్పుడు ఆర్గనైజ్డ్గా కనిపిస్తాయి. ఇంకా నేను తీసుకునే ఈ ఆర్గనైజర్స్ అయితే నాకు ఇంకా బాగా హెల్ప్ అవుతున్నాయి. ఇవి నేను మీషోలో తీసుకున్నాను, ప్యాక్ ఆఫ్ 6 అని చెప్పేసి. ఈ గ్రే కలర్ ఒకసారి తీసుకున్నాను, మళ్ళీ మా ఆయన కోసం బ్లూ కలర్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట, బాగున్నాయని చెప్పేసి. మెయిన్గా డీప్ క్లీనింగ్ టైంలో చాలా ఈజీ ఉంటుంది. జస్ట్ వాటిని పక్కకు తీసి డస్టింగ్ చేసి మళ్ళీ అట్లే పెట్టేసేయడమే. ఫోల్డింగ్స్ అస్సలు డిస్టర్బ్ అవ్వవు. కాకపోతే ఫోల్డింగ్ అనేది వాటికి తగ్గట్టే చేసుకోవాలి. ఎట్లా పడితే అట్లా చేసుకున్నా కూడా లుక్ చూడడానికి బాగుండదు. కొంతమందికి జస్ట్ బట్టలు ఫోల్డింగ్ చేసేసామా అయిపోయిందా అనేసి అనుకుంటారు. బట్ నాకు అలా కాదు, చూడ్డానికి కూడా నీట్గా కనిపించాలి. అప్పుడే నేను సాటిస్ఫై అవుతాను. ఇంకా మా నితిన్ లేచే టైం అయిందని చెప్పేసి ఈ పపాయ కట్ చేస్తున్నాను. చెప్పాను కదా, వాడు లేచిన వెంటనే కొంచెం క్రాంకీ అవుతాడు. సో అప్పుడు వాడిని ఎత్తుకోవాలి, లేకపోతే ఏదన్నా ఫుడ్ ఆఫర్ చేయాలి, అప్పుడే కామ్ అవుతాడు. నేను ఏదన్నా పనిలో ఉంటే వాడిని ఎత్తుకోలేను కదా అని చెప్పేసి ఇదైతే కట్ చేస్తున్నాను. ఇంట్లో కిడ్స్ ఉంటే కంపల్సరీ ఏవో ఒక స్నాక్స్ అయితే మెయింటైన్ చేయాలి, లేకపోతే వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టము. అవి కూడా హెల్తీ ఆప్షన్ అయితే ఇంకా బెటర్ కదా. అందుకనే ఫ్రూట్స్ ఏవో ఒకటి ఇంట్లో ఉండేలా చూసుకుంటాను. వింటర్లో అయితే ఎక్కువగా బనానాస్ అయితే తెప్పించుకునేదాన్ని. బట్ ఇప్పుడు సమ్మర్లో అసలు బనానాస్ ఏం బాగుండట్లేదు, సరిగ్గా రైప్ అవ్వడం లేదనమాట, గట్టిగా ఉంటున్నాయి. అందుకనే మ్యాంగో కానీ లేకపోతే ఈరోజు అయితే పపాయ తెచ్చాడు మా ఆయన, మార్నింగే తీసుకొని వచ్చాడనమాట. మా నితిన్ అయితే తింటాడు కానీ మా గీత అస్సలు తినదు ఇవి. అందుకనే తనకి మ్యాంగోస్ 2 ఉన్నాయి ఇంట్లో, అవైతే కట్ చేపించాను తనకి. మా గీత ఆల్మోస్ట్ అన్ని ఫుడ్స్ అయితే తింటుంది, ఫ్రూట్స్ కూడా అన్నీ తింటుంది. ఎందుకో ఈ పపాయ మాత్రం అస్సలు తినదు, తనకి టేస్ట్ అసలు పడదు అనుకుంటా, చిన్నప్పటి నుంచే తినదు. ఇంకా నేను కూడా ఫోర్స్ చేయను, అంటే రిమైనింగ్ ఫుడ్ అన్నీ తింటుంది కదా ఎందుకులే అని చెప్పేసి నేను కూడా పెద్దగా ఫోర్స్ చేయను. బట్ తింటే బాగుండేది అనిపిస్తుంది, అంటే ఇది కొంచెం హెల్తీ కదా అని చెప్పి. చూడాలి ఇంకా పెరిగే కొద్దీ ఏమన్నా తింటుందేమో. మనకు కూడా చిన్నప్పుడు కొన్ని నచ్చవు, కానీ పెద్ద అయిన తర్వాత మనం తింటాం కదా. నాకైతే చిన్నప్పుడు మస్క్ మిలన్ అస్సలు ఇష్టం ఉండేది కాదు, ఆ స్మెల్ కూడా పడేది కాదు. బట్ ఇప్పుడు బాగా ఇష్టంగా తింటా అది. నేను ఆఫ్ కెమెరా నేను చాలా పనులు అయితే చేసుకున్నాను, కానీ అవన్నీ వీడియో షూట్ చేయడానికి నా మొబైల్లో స్టోరేజ్ అయితే లేదు. సో నేను ఎంతవరకు వీలైతే అంతవరకు అయితే వీడియో షూట్ చేశాను. ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.